నిజంగా యువన అనే ఒక యువకుడిని చిలకలూడలో అతి దారుణంగా చంపారు. ఇప్పటి వరకు పెద్దలు అంటే పెద్ద పెద్ద నాయకులు గవర్నమెంట్ ఎవ్వరు కూడా ఇప్పటివరకు వచ్చి పరామర్శించలేదు, కేవలం లోకల్ కార్పొరేటర్లు తప్పితే. కానీ ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ పెద్ద మనసు చేసుకొని కుటుంబానికి అండగా నిజంగా వాళ్ళ ఇంట్లో నిత్యావసరాలతో పాటు వాళ్ళకు కొంత ఆర్థిక సాయం చేయడం. సూర్యాబాయ్తో మాట్లాడదాం. సూర్యాబాయ్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా మిమ్మల్ని అభినందించాలా అంటే ఒక సామాజిక స్పృహతో ఒక సామాజిక బాధ్యతతో మీరు వచ్చి యువన్ కుటుంబానికి అండగా నిలవాలన్నా. మనము సొసైటీలో మనం బతుకుతున్నాము, మనమే అడవిలో లేం కదన్నా, మనమే అడవిలో లేం కదా. మన ఇంటి పక్కన కానీ ఎక్కడన్నా కానీ ఏ ప్రాబ్లం జరిగినా సరే మనం ఒక దేశ పౌరునిలాగా మనం స్పందిస్తేనే కానీ మన మనుషులం. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని జీవితాలు మనవి. అలాంటప్పుడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేనున్నా అని చెప్పి భరోసా చేయడంలో అంతకన్నా ఏం కావాలన్నా చెప్పండి. చాలా బాధ అనిపించింది. చాలా దారుణమైన ఘటన. ఇలాంటి ఘటన ఇంకొకసారి ఎక్కడ కూడా అసలు 100% జరగకూడదు. చాలా బాధ వేసింది నాకు. ఆ విజువల్స్ అవన్నీ చూస్తుంటే చాలా బాధ వేసింది. చాలా క్రూరంగా కిరాతకంగా చేశారు. మరి ఎందుకు గవర్నమెంట్ మొత్తం పోలీస్ శాఖ వీళ్ళంతా ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, మన హైదరాబాద్ బరాబర్ స్పందిస్తుండే. అప్పుడు ఆయన మాట్లాడలేదు. రాజశేఖర రెడ్డి పీరియడ్ లో చూసినాం, కొన్ని ఎన్కౌంటర్ చేసిన తప్పు చేసిన వాళ్ళని మాట్లాడాలా. ఎందుకంటే ఓటేసేది మనమే కదా. మేము ఓటు వేసినప్పుడు అయ్యే హక్కు మనకు ఉంటుంది. మాట్లాడాలా. మీరు మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టినందుకు మీరు ప్రతి ఒక్క అన్ని పార్టీల ప్రతి పార్టీ, ఎందుకంటే ఇక్కడ పార్టీలకి సంబంధించి కాదు, ఇంకా దేనికో సంబంధించి కాదు, ఒక యువకుడి ప్రాణం పోయింది ఆ పరంగా. ఎందుకంటే మన ఇంట్లో అన్నదమ్ములు అనుకొని, మన ఇంట్లో మన బిడ్డలు అనుకొని మనం ఎలా అయితే స్పందిస్తామో ప్రతి ఒక్కరూ పార్టీ అధినేతలే కాకుండా ప్రతి ఒక్కరు సామాజిక ఇక దీన్ని బట్టి అదే అర్థమవుతుంది. మరి ఎక్కడ చనిపోయినప్పుడు చిన్న గరీబ్ పరిస్థితి అని చెప్పి మాట్లాడుకున్నారు మీడియా అంతా కూడా. అలాంటి దౌర్భాగ్యమైన రాజకీయంలో ఉన్న మన వ్యవస్థ ఉంది. కరెక్ట్ ఏది కూడా కరెక్ట్ లేదు. ప్రతిదీ సిస్టమేటిక్ ఉండాలి. అండ్ నేను సాయం చేయడానికి రాలే, నాది బాధ్యత అనుకోని చెప్పి నా కుటుంబం అనుకోని నేను వచ్చా. 100% జస్టిస్ జరగాల. ఇలాంటి వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకోవాలి 100%. ఏముందిలే చేసేసాం లోపల పోతాం మళ్ళీ వస్తాం అనే ఛాన్స్ ఎవరికి కూడా ఈ ప్రపంచంలో ఎవరికి కూడా ఇలాంటిది ఇవ్వద్దు. ఈ తప్పు చేస్తే చేయాల. ఏమనిపిస్తుంది అన్న, చాలా బాధాకరమైన విషయం. ఎంత మనం చెప్పినా ఎంత ఏది చేసినా కూడా ఆ లోటును మనం తీర్చలేము. అది కాని పని. చాలా బాధాకరమైన విషయం. వాళ్ళకు జీవితాంతం నేను అండగా ఉండగలను అని మాత్రమే చెప్తా. అంతమించి ఏం చెప్తామన్నా, పోయిన ప్రాణాన్ని తీసుకొని రాలేము. వాళ్ళు ఇంకా ధైర్యాన్ని కోల్పోకుండా ఇక ధైర్యంగా ఉండి జస్టిస్ కోసం ఎదురు చూడాలి అంతే. పైన దేవుడు ఉన్నాడు. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏ ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏ పోలీస్ శాఖ ఇచ్చినా ఇవ్వకపోయినా గాడ్ ఆయన 100% ఇస్తాడు. ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే ఆ దేవుడు మాత్రమే చేయగలడు. ఈరోజు మనం ఒకరిని ఇబ్బంది పెట్టినామంటే వాడిని ఆ దేవుడే ఇబ్బంది పెట్టగలడు. ఎవడు ఏ గరీబోడిని అయినా సరే, ఎవరైనా సరే కడుపు తీపి ఎవరికైనా సరే ఇక్కడ మనసులో ఆ ఉసురు అని ఆ బాధ ఏదైతే ఉంటుంది ఆ ఉసురు 100% తగ్గుతుంది. అది దేవుడు వింటాడు. బాధలో ఉన్నారు వాళ్ళు కూడా రివెంజ్ తీర్చుకుంటాని ఆవేశంలో మాట్లాడారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. నా రివెంజ్ తోనే అన్ని అయిపోవు కదా. పైన సరే డబ్బు ఉంది చేశారు, రివెంజ్ తో మరి రివెంజ్ చేసి మళ్ళీ నువ్వు అక్కడ పోతే నిన్ను మళ్ళీ వీళ్ళనే వాడు చూసుకోవాలా? అవసరం లేదు. పైన దేవుడు ఉన్నాడు, అన్ని ఆయనే చూసుకుంటాడు.